నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. జనగామ జిల్లా తరిగోపుల మండలం సోలిపురం గ్రామంలో భూ తగాదాలో గాయపడిన కుర్మ కులస్తులను ఎమ్మెల్సీ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు యజ్ఞ మల్లేశం, కుర్మ సంఘం నాయకులు పరామర్శించారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఒకరు మృతి చెందారు. ప్రాజెక్టు వద్ద లస్కర్గా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఇరిగేషన్ ఉద్యోగి బద్ది గంగాధర్ ప్రమాదవశాత్తు వరద గేట్లపై నుండి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దళిత గిరిజన మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. మదనపల్లె పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కుక్కఘాటు ఘటనలు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్నాయి. అంబర్పేట కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు ప్రదీప్ చనిపోయిన ఘటన మరవక ముందే అలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంటలో 3 ఏళ్ల చిన్నారి కుక్కకాటుతో మృతి చెందింది. గడప గడప కార్యక్రమంలో దళిత సర్పంచ్కు అవమానం జరిగింది. గడప గడప కార్యక్రమం గురించి ఎటువంటి సమాచారం తెలియపరచలేదంటూ సర్పంచ్ బల్లా రజని ఆవేదనను వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే పెండం దొరబాబు కనీసం ప్రోటోకాల్ పాటించలేదని అన్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం సంక్షేమంలో ఉందని ఫిషరీస్ అండ్ ఆక్వా బీజేపీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వేమారెడ్డి సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని చెన్నూరు గ్రామంలో ఆయన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. కడప జిల్లాలో అఖిలపక్ష నేతలు తలపెట్టిన ర్యాలీ ఉద్రిక్తకరంగా మారింది. దాదాపు 2 గంటల పాటు కడప నగరంలో అఖిలపక్ష నేతల అరెస్టులతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పశుసంవర్ధక డీడీ డాక్టర్ అచ్చన్న మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ తలపెట్టారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను ట్రాలీ వాహనం ఢీకొట్టింది. ఘటనలో ఒకరు మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. బాధితులంతా మిరప పంట కోయడానికి నక్కలవారి కండ్రిక గ్రామం నుంచి నాంచారంపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సందర్భం ఏదైనా ఇసుకతో కళాకృతులను సృష్టించే కళాకారులు మరోసారి వారి ప్రత్యేకతను చాటుకున్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా జీసస్ క్రైస్ట్ ప్రతిరూపం శిలువతో కూడిన శాండ్ స్కల్ ప్రెస్ వేశారు. తిరుపతి జిల్లా గూడూరు బీచ్లో యేసుక్రీస్తు సైకత శిల్పం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఐటీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. రాజకీయాల కోసమే ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. గడిచిన 9 ఏళ్లలో తెలంగాణలో అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని చూపించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పార్సీగుట్ట జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ సారథ్యంలో స్థానిక బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీనగర్ డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నేత ఆలె నరేంద్ర వర్ధంతి సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయిన వ్యక్తి నరేంద్ర అని, హైదరాబాద్ ప్రజలు గుండెల మీద చేయి వేసుకొని జీవిస్తున్నారంటే నరేంద్ర చేసిన పోరాటమే కారణమని కొనియాడారు. యాదాద్రిలో తాజాగా డ్రోన్ కలకలం రేగింది. యాదాద్రి ఆలయంపై డ్రోన్ ప్రయోగించిన 2 యువకులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి డ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. యువకులిద్దరూ హైదరాబాద్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఆచార్య పాఠశాల నందు సమ్మర్ స్పెషల్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ కార్యాలయాన్ని పలువురు ప్రముఖులు విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా డ్యాన్స్ స్కూల్ అధినేత పవన్, వారి మిత్ర బృందం అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. సిలికా మైనింగ్లో 3 ఏళ్లలో 3,000 కోట్ల స్కామ్ జరిగిందని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందని, 1000 కోట్ల రూపాయలు దోపిడీ చేసి రాష్ట్రాన్ని అధోగతి పాల్చేశారని అన్నారు. ఒక్కసారి అని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారని ఆరోపించారు. మంత్రి బొత్స సత్యనారాయణ సొంత పార్టీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సమస్యలు పట్టించుకోండి మంత్రి గారు అని ఒక్కసారిగా అడిగేసరికి మంత్రికి కోపం వచ్చింది. అంతే, యూజ్లెస్ ఫెలోస్, పార్టీలో ఉంటే ఉండండి, పోతే పోండి అంటూ మండిపడ్డారు. విశాఖలో 3 రోజుల పర్యటనలో భాగంగా వుడా చిల్డ్రన్స్ థియేటర్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చిన ఇతర ముఖ్య నాయకులను పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.